హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను మీకు చెప్పా కదా, నేనటి బ్లాగ్లో టెంపుల్ దగ్గరికి వెళ్తాను అనేసి అవి వీడియోస్ తీసుకున్న అయిపోయింది. అండ్ ఈరోజు ఏంటంటే మనం వాటర్ లెవెల్ చూపిస్తా అన్నా కదా మీకు. 3 వార్నింగ్స్ కూడా ఉంటాయని చెప్పాను. ఆ వార్నింగ్స్ కూడా ఎప్పుడో చెప్తాను. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను మీకు వాటర్ కూడా, నేను ఎంతవరకు వచ్చింది, ఎంత ఉంది అనేసి. పదండి. ఇది ఐటీడీఏ రోడ్ అనేసి అంటారు. కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ. మేము ఆడుకుంటుండే మా స్కూల్లో ఉన్నప్పుడు రోజు ఈవినింగ్ 4-4:30కి ఆ టైంకి వచ్చేటోళ్ళం. మంచిగా అందులో క్రికెట్ ఆడుకుంటూ ఉండే. అసలు అప్పుడు వేరంటే వేరే ఎంజాయ్. అసలు ఇప్పుడు ఏదో మ్యాచ్ జరుగుతుంది మరి వరకు లోపల. ఇక నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కోసం అని కొత్తగూడెం వచ్చేసిన. ఇంకా అక్కడే ఉన్నా. మొత్తం క్రికెట్ కూడా ఆడేటోళ్ళం కాదు. ఇప్పుడు ఇట్లా నేను నార్మల్గా అప్పుడప్పుడు వచ్చేటోడిని భద్రాచలం. వచ్చినప్పుడన్నా కూడా ఆడేటోళ్ళం కాదు. నార్మల్గా మేము మా ఫ్రెండ్స్ అందరం తిరిగేటోళ్ళం బయట. క్రికెట్ అని ఇంకా అసలు వెళ్ళాంరా ఆడదాంరా అని కూడా ఎప్పుడు మాట్లాడుకునేటోళ్ళం కాదు. అట్లా అయిపోయింది మొత్తం. సాయిబాబా టెంపుల్ ఏరియా దగ్గర నుంచి వెళ్దాం మనం. వెళ్ళి అటు సైడ్ కట్ట కిందికి వెళ్ళి కట్ట కింద నుంచి పైకి ఎక్కేసి మళ్ళీ అటు సైడ్ కిందికి దిగేసి వాటర్ దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడ నుంచి చూపిస్తాం మీకు వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఎంత వస్తుంది అనేసి. టెంపుల్ బాగుంటుంది లోపల. అయితే ఇంకొకటి ఏంటంటే, మన రామాలయం దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఏంటంటే ముడుపు కట్టి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయనేసి అన్నారు చాలామంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు టెంపుల్కి. కుదిరితే నేను ఆ టెంపుల్ కూడా కవర్ చేస్తా, చూపిస్తా. అంటే ఇప్పుడు కాదు, అది వేరే ఇంకొక బ్లాగ్లో చేస్తాను నేను. ఈరోజు ఇక్కడ రానిస్తున్నారో లేదో ఇటు సైడ్ నుంచి. ఎందుకంటే సాటర్డే సండేస్ ఎక్కువ రష్ ఉంటుంది టెంపుల్ దగ్గర. నాకు తెలిసి రానివ్వట్లేదు అనుకుంటా. చూద్దాం. లేదు, రానివ్వట్లేదు. మళ్ళీ మనం బ్యాక్కి తిరిగి వేరే రూట్ ఉంది, ఇంకో రూట్ నుంచి వెళ్ళిపోదాం. వేరే రూటు ఇలానే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ ఇందాక మనం వచ్చిన దగ్గర రైట్కి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. మనం ఫ్రంట్ నుంచి వెళ్ళిపోయేటోళ్ళం. కాకపోతే ఓపెన్ చేసి ఉంటుంది అనుకున్నా నేను, లేదు. అందుకనే ఇట్లా వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇట్లా లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళిపోయినామంటే అది టెంపుల్కి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్దామంటే ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. స్ట్రైట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకొక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే మనం డైరెక్ట్ ఆ కట్ట మీదకి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి ఈజీగా కిందికి దిగిపోవచ్చు. దిగిపోయిన తర్వాత దగ్గరికి కొంచెం వాటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకొక వీడియో తీసుకుందాం. సండే సాటర్డే ఉంటుంది రష్. అసలు మన టెంపుల్ దగ్గర మామూలు ఉండదు. ఈ 2 డేసే బాగా రష్ ఉంటుంది. వస్తారు విజిటర్స్, ఈ 2 డేస్లోనే బాగా వస్తారు. సాటర్డే వస్తారు, సండే చూసుకుంటారు, మళ్ళీ సండే నైట్ లోపల రిటర్న్ అయిపోతారు చాలామంది. ఇక్కడ మనకి ర్యాంప్ కనిపిస్తుంది కదా మీకు, ర్యాంప్ ఎక్కేసి పైకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళడంతో ఇంకొక ర్యాంప్ ఉంటుంది. అది దిగిపోయి మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ వాటర్ లెవెల్ని కూడా చూసుకున్నాం.
దాంట్లోనే పక్కనే ఉంటుంది, కొంచెం ఫ్రెండ్కి వచ్చిన పక్కనలోనే కిందికి దిగే ర్యాంప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ దిగిపోదాం కిందికి. బాగానే ఉన్నాయి వాటర్. ఇక్కడెక్కడన్నా మనం స్కూటీ పెట్టేసుకొని పక్కకి ఇక్కడ సైడ్ కాపేసుకొని మనం కిందికి వెళ్ళిపోదాం. ఇట్లా మనం కిందికి దిగిపోదాం. ఇక్కడ నుంచి కిందికి దిగిపోయిన తర్వాత అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. నాకు తెలిసి తగ్గింది అనుకుంటున్నా నేను. ఈ వాటర్ లెవెల్ వార్నింగ్ ఏంటంటే మనం ఫస్ట్ వచ్చేసి 43 అంట, ఫస్ట్ వార్నింగ్ వచ్చేసి. సెకండ్ వార్నింగ్ వచ్చేసి 48 అంట. థర్డ్ వార్నింగ్ మరి 52నో 53నో అన్నారు, ఐడియా లేదు. నేను ఒకసారి చెప్తాను మళ్ళీ ఈ వీడియో తీసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో కానీ లేదంటే మిడిల్లోనే చెప్పేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మొత్తం ఈ రాళ్ళు ఉంటాయి, మనం ఈ ఎక్కాలి, జారిపోతుంది. వెళ్ళడానికి లేదనుకుంటా ఇక్కడ. ఓకే, ఇటు సైడ్ లేదు, అటు నుంచి వెళ్ళాలి మనం. మీకు కంచి నేను బ్రిడ్జ్ కూడా చూపిస్తా. వ్యూ వేరే అంటే వేరే, అసలు మామూలు కనిపించదు. ఓకే, దగ్గరకు వచ్చేసిన. ఓ షిట్, బురద. నార్మల్గా ఇప్పుడు 17 కూడా లేదు, తక్కువే ఉంది అనుకుంటా. చూపిస్తా ఉన్నాను మీకు. ఇది చూసారా 17, నాకు తెలిసి మ్యాక్స్ 17 వరకు లేదు. వాటర్ ఏం రాలేదు ఇక్కడ. ఆ ఫ్రంట్ ఇంకోటి ఉంది, ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఎంత ఉందో. ఓకే, దానిపైన మీకు 18 కనిపిస్తుంది. అక్కడ నేను జూమ్ చేస్తాను కొంచెం. 18 కనిపిస్తుంది, దాని కింద 17. అంతే, 17 ఉందనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇక్కడ నుంచి మీకు బ్రిడ్జి వ్యూ కూడా చూపిస్తాను నేను. కనిపిస్తుంది ఆ బ్రిడ్జి. నాకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, ఎండకి నాకేం కనపడట్లేదు స్క్రీను. నేను మీకు నిన్న వ్లాగ్లో చూపెట్టినా కదా, అక్కడ సైడ్కి ఆగి, అది ఇక్కడ కనిపిస్తుందా? జూమ్ అవ్వాలంత దూరం. అక్కడ నుంచి చూపించాను నేను మీకు. అక్కడ నుంచి చూపిస్తుంది రండి. కనిపిస్తుందా మీకు స్కూటీ? నేను అక్కడ పెట్టి మొత్తం రాళ్ళ మీదకి నడుచుకుంటూ వచ్చేసిన ఇట్లా. మన వాటర్ లెవెల్ వచ్చేసి 17.30 ఉందంట. అండ్ ఫస్ట్ వార్నింగ్ వచ్చేసి చెప్పా కదా, ఫస్ట్ వార్నింగ్ వచ్చేసి 43, సెకండ్ వార్నింగ్ వచ్చేసి 48, థర్డ్ వార్నింగ్ వచ్చేసి 53. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ.